సింగరేణి ఫారెస్ట్రీ అండ్ డెవలప్మెంట్ కాంట్రాక్టర్స్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను డిమాండ్ చేశారు. సింగరేణి ఫారెస్ట్రీ అండ్ డెవలప్మెంట్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ కుమార్ ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండంలోని 8 ఇంక్లైన్ కాలనీలోని ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. నర్సరీ టెండర్లు పాత పద్ధతిలో పార్కుల మెయింటెనెన్స్ లోగా సీఎంపీఎఫ్ కలిపి టెండర్ పిలవాలని, సివిల్ లోగా ఎంఎస్ఎం ఈ రిజిస్ట్రేషన్ ఉన్న వారికి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. ఇటీవల కాలంలో సింగరేణి వ్యాప్తంగా ఫారెస్ట్ కాంట్రాక్ట్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం గత మాసంలో నూతన యూనియన్ ను రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది. అట్టి యూనియన్ జనరల్ బాడీ సమావేశం నిన్నటి రోజున గోదావరి కేంద్రంగా జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో యూనియన్ గౌరవాధ్యక్షులుగా రామగుండ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారిని ఏకగ్రీవం ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా యూనియన్ ఆర్గనైజేషన్ కోసము 21 మంది సభ్యులతోటి నూతన కార్యవర్గాన్ని కూడా ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో ఈ ఫారెస్ట్ కాంట్రాక్ట్ ఎదుర్కొంటున్నటువంటి పలు సమస్యలను తీర్మాన రూపంలో తీర్మానించుకోవడం జరిగింది. వాటిలో ప్రధానంగా సింగరేణిలో ఏదైతే సివిల్ కాంట్రాక్టర్లకు ఏ విధంగా అయితే రిజిస్ట్రేషన్ పద్ధతి ఉన్నదో అదే పద్ధతిని కూడా ఫారెస్ట్ కాంట్రాక్ట్ కూడా అమలు చేయాలని చెప్పి ఒక డిమాండ్. అదేవిధంగా నర్సరీ టెండర్లను పాత పద్ధతి లేదా పార్క్స్ అండ్ గార్డెన్స్ ఏ విధంగా నిర్వహిస్తున్నా అదేవిధంగా పిలవాలని డిమాండ్ చేస్తూ ఒక తీర్మానం. అదేవిధంగా సివిల్లో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ హోల్డర్స్ ఎవరైతున్నారో వాళ్ళకి ఏ విధంగా సివిల్ డిపార్ట్మెంట్ లో ఈఎం నుంచి ఎగ్జామ్షన్ ఉన్నదో అదేవిధంగా ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ హోల్డర్లకు ఫారెస్ట్ టెండర్లో కూడా ఈఎండి నుంచి ఎగ్జామ్షన్ ఇవ్వాలని ఒక డిమాండ్. అదేవిధంగా ఇట్లా 11 డిమాండ్లతో 13 తీర్మానాలు చేయడం జరిగింది. కావున తక్షణమే యాజమాన్యం స్పందించి మా యొక్క ఫారెస్ట్ కాంట్రాక్ట్ సమస్యలు తక్షణం పరిశీలించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.